కేసినేని నాని ముఖ్యమంత్రిని కలవబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల జర్నలిస్టులు లేకపోతే సోషల్ మీడియా జర్నలిస్టులు ఒక ప్రచారాన్ని తెర మీదకి తెచ్చారు. ఈ నెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వాళ్ళు అనుకున్నారు. అందులో భాగంగా తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరారు నాని అంటూ వీళ్ళే ప్రచారంలోకి తెచ్చారు. అందులో విజయవాడ తూర్పు నుంచి తన కూతురు కేసినేని శ్వేతకి ఇవ్వాలి అని కోరారని. వాస్తవంగా అవినాష్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఆయన, లేదా అవినాష్ తన వెంట పెట్టుకుని వచ్చాడు. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, అది ఆల్రెడీ బేగ్ కాదు, ఆల్రెడీ ఆసిఫ్కి అదేం పేరు మారుస్తాను నేను, జగన్మోహన్ రెడ్డి ఏం హామీ ఇవ్వడు. ఇకపోతే నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నానికి ఇవ్వమని కోరారని. అది ఏమన్నా చేయించాము, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు ఎమ్మెల్యే వెంకటరమణకిను కేసినేని నానికి మంచి మొన్ననే చెప్పాను, నందిగామకి బాగా సేవ అందించాడు. మరి అతన్ని కాదని చెప్పి వెంకటరత్నానికి ఇవ్వమంటారని చెప్పేసి కేసినేని నాని అడిగారంటూ వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చారు. తద్వారా వెంకటరమణని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం, అట్లాగే దేవినేని అవినాష్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఇప్పుడు తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్కి అన్నట్టు తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఒకవేళ ఆయనకి ఇవ్వదలుచుకోకపోతే మారుస్తారు. అంటే స్వామిదాస్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఒకవేళ ఏమన్నా జగనే అనుకుంటే కనుక మొన్ననే స్వామిదాస్ కూడా వైసీపీలో చేరబోతున్నాను ప్రచారం జరిగింది. నేను ఇంకా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని మొన్న ఆయన ప్రకటించారు, నన్ను తిరువూరు సభలో పిలవలేదు కాబట్టి అని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి అక్కడ తిరువూరులో కనుక క్యాండిడేట్ మార్చాలని జగన్ అనుకుంటే అందులో కన్సిడర్ చేయించాము. బట్ ఇది కూడా ప్రచారంలోకి తెచ్చింది తెలుగుదేశం టీమే. మైలవరం నుంచి బొమ్మరసాని సుబ్బారావుకి ఇవ్వమని అడిగారు అన్నటువంటి అది మైలవరంలో ఆల్రెడీ వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేయనన్నారు కాబట్టి ఏమన్నా ఈయన తరపున మనిషిగా వస్తారా ఏంటనేది చూడాలి. ఓవరాల్గా అయితే కనుక ఇది ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇందులో 2 తేడా కనబడుతున్నాయి, 2 అవును కావచ్చేమో అనిపిస్తున్నాయి, 1 పక్కా ఫేక్ కనిపిస్తుంది.